అనే ఒకటైతే వచ్చింది. సార్ ఈసీ ముందుపట్టు సుప్రీంకోర్టు తాకింది బీహార్ మీద. బీహార్లో 65 లక్షల ఓట్ల తొలగింపు ఏమాత్రం తగ్గడం లేదు. దీని మీద సుప్రీంకోర్టులో ఒక దావా నడుస్తుంది. ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, వాళ్ళ కేసు నడుస్తూ ఉంది. అప్పుడు అంది కదా సుప్రీంకోర్టు, ముందు వాళ్ళను డ్రాఫ్ట్ లిస్ట్ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించాయి, ఇంక తర్వాత మేము స్పందిస్తామన్నారు. వీఆర్ ఫర్ ఇన్క్లూజన్, వీఆర్ నాట్ ఫర్ ఎక్స్క్లూజన్, తొలగింపులకు మేము అనుకూలం కాదు అన్నారు. జరిగిపోయింది అది. ఇప్పుడు 65 లక్షల ఓట్ల తొలగింపు జరిగిన తర్వాత కూడా ఈరోజు చూస్తే కూడా ఈసీ ఏమాత్రం మారడం లేదు. సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇచ్చింది, మీరు ఇన్ని లక్షల ఓట్లు ఎందుకు తగ్గించారు, ఈ వివరాలన్నీ దాని మీద ఇవ్వండి అని ఈసీకి సుప్రీంకోర్టు ఒక నోటీస్ పంపించింది. కానీ ఆశ్చర్యకరంగా ఈసీ మటుకు మొండిపట్టి ఎంత ఉందంటే, వాళ్ళు ఒక ప్రకటన చేశారు, మేము బీహార్ ఎన్నికలకు సిద్ధమయ్యాము, మేము తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నాము, ఒక్కొక్క బూత్కు 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండాలన్న కొత్త సూత్రం మేము అమలు చేసి దానికోసం ఈ మార్పులను చేశాము. రాజకీయ పార్టీలు ఏవైనా వచ్చి దీని మెరుగుదలకు సూచనలు చేయొచ్చు, ఇలాంటి సాధారణ పరిభాషలో వాళ్ళు ఒక ప్రకటన చేశారు. కానీ ఈ సర్కు సంబంధించి, అంటే ఈ తొలగింపుకు దారితీసిన ప్రత్యేక పరిశీలనకు సంబంధించి వాళ్ళు ఒక్క మాట కూడా దిద్దుకోలేదు. తప్పకుండా సుప్రీంకోర్టులో ఇది ఏ పరిస్థితికి దారితీస్తుంది సుప్రీంకోర్టు చెప్పొచ్చు. ఇప్పుడు దాదాపు 2000 మంది ఓటర్లు ఫిర్యాదు చేశారు, రాజకీయ పార్టీలు కూడా చేశాయి, మనం దీన్ని ఎలా ఎదుర్కోవాలని వాళ్ళు సిద్ధమవుతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఈసీ తన నోటీసుకు జవాబు ఇచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని నిలిపేయండి, పాత జాబితా ప్రకారమే మీరు ఎన్నికలు జరపండి అని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు, అధికారం వాళ్ళకు ఉంది. ఇదే రాజ్యసభలో కూడా చర్చకు వచ్చింది. రాజ్యసభలో ఇప్పుడు ధంకర్ ప్రస్తావన కూడా వచ్చింది. ఎన్నికల వ్యవస్థ అనేది వేరేదైనప్పుడు మనం దాన్ని చర్చించకూడదు అని రాజ్యసభ ఉపాధ్యక్షుడు రఘువంశ్ చెప్పినప్పుడు ధంకర్ చెప్పాడు, ఏ అంశమైనా చర్చించవచ్చు రాజ్యాంగ రీత్యా రాజ్యసభలో అని ఆ అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు. కాబట్టి రాజ్యసభలోనే ముఖ్యంగా ఈ ఘర్షణ కొనసాగుతుంది. ఆశ్చర్యకరంగా వైస్ చైర్మన్ బీహార్కు చెందిన ఈయన జేడీయూ నాయకుడు, వాస్తవానికి ఎంపీ. కాబట్టి ఏం జరుగుతుంది, ఈసీ ఇలాగే మొండిపట్టుతో ఉంటే అసలు ఎన్నికల వ్యవస్థ బీహార్ ఎన్నికలను బహిష్కరిస్తే ఒక కొత్త వాతావరణం ఈ మధ్య ఎప్పుడు జరగలేదు. నాకు తెలిసి 1972లో పశ్చిమ బెంగాల్లో సిపిఎం ఎన్నికలను బహిష్కరిస్తున్నానని ప్రకటించింది, దాదాపు ప్రక్రియ మొదలైన తర్వాత. అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో. మళ్ళీ ఇప్పుడు అది అలాంటి ఒక పరిస్థితి బీహార్లో వస్తుందా? బీహార్లోనే వస్తే దాన్ని బెంగాల్ కూడా అనుసరించవచ్చు తర్వాత. కాబట్టి చాలా కీలకమైన అంశం ఎన్నికల వ్యవస్థకు సంబంధించి సుప్రీంకోర్టు ముందు ఉంది ఇప్పుడు. సార్ కోర్టులో రాజకీయ యుద్ధాలు ఏంటి? సుప్రీంకోర్టు ఫైర్, హైకోర్టులకు